అభిరుచి మీ అభిరుచి. నమస్తే. MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం, సుస్వాగతం. వివిధ ప్రాంతాల రుచుల్ని ప్రతిరోజు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఇవాళ మన అభిరుచిలోని స్పెషల్స్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు తాము నేర్చుకోవాలనుకునే వంటల్ని మనకి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రుచికరమైన వంటని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. హాయ్ రాజు గారు. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా రాజు గారు, ఏం రెసిపీ అడుగుతున్నారో. ఓకే, సో మాధవి గారు మెయిల్ చేశారు రాజు గారు, వైజాగ్ నుంచి. టేస్టీ కాంబినేషన్, కాకపోతే ఇగురు అడుగుతున్నారు. బంగాళదుంప ఇంకా సోయా కాంబినేషన్ లో ఆలు సోయా ఇగురు అంట. ఓకే, అంటే ఈ కాంబినేషన్ కర్రీ బేసిక్ గా మసాలా టైప్ లో చేస్తూ ఉంటారు. రెండు కూడా కొంచెం చప్పగా ఉంటాయి కదా. మరి ఇగురు సెట్ అవుతుందా ఈ రెండింటి కాంబినేషన్ లో? అంటే కొన్ని మసాలా పొడులు మనం వాటికి సరిగ్గా సెట్ అయ్యేటట్టు యాడ్ చేసుకుంటే మనకు ఇది కూడా మంచి టేస్ట్ గా తయారవుతుంది. కొంచెం దగ్గరికి ఇలా ముద్దుకూరలా వస్తుందా, లేకపోతే డ్రైగా అయినా? కొంచెం ముద్దుకూరలా అలా వస్తుంది. ఓకే, మరి ఆలు సోయా ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు సోయా ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి ఆలు సోయా ఎగురు తయారీ కావాల్సిన ఐటమ్స్ అనే చూసారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మీల్ మేకర్ ని ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసి నీళ్ళు పిండేసి రెడీగా చేసి పెట్టేస్తాం. బంగాళదుంప ఉడికించేసుకొని ముక్కలు చేసేస్తాం. అవును. సో మీల్ మేకర్ ముందు అలా క్లీన్ చేసేసుకుంటే కొంచెం అందులో ఇసుక లాంటిది ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. మనకు అది మీల్ మేకర్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. కొద్దిగా నూనె వేసుకుని సో ముందుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. సో ఆలు జస్ట్ మనం పోపు వేసుకుని అలా కొంచెం ఫ్రై చేసేసుకున్నా మనకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. దానికి తోడు ఇలా సోయా కూడా యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. డిష్ కూడా మనకి ఏదో కొత్త రకం వంటలా. సో ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత పోపు, పచ్చిమిరపకాయలు. ఎందుకంటే సోయా ఎక్కువ మసాలా ఐటమ్స్ గానే తీసుకుంటూ ఉంటారు కదా అందరూ. వెల్లుల్లి కొంచెం చిదిమి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొద్దిగా కరివేపాకు. సో ఇది కొంచెం వేగాలి. అవునా? సో చిట్కా చూస్తాం రాజుగారు అయితే మేము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ పోపు అంతా వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఉల్లిపాయలు తరిగేటప్పుడు సాధారణంగా కళ్ళు మండి నీళ్లు కారుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని ముందుగా మొదళ్ళని కట్ చేసి నీళ్లలో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత తరిగితే కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? సరిపోతుంది. మంచి వెల్లుల్లి వేగిన బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. అల్లం కూడా కొంచెం ఆ ఘాటు కూడా ఉంటుంది కదా మనకి. కొంచెం పసుపు. ఓకే, యాక్చువల్గా ఈ వంట అన్ని కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. కాకపోతే అందరూ ఏంటో కొంచెం వంట అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంకా రెగ్యులర్ రెసిపీస్ తోనే
కుక్స్ పడుతూ సరిపెట్టేస్తూ ఉంటారు. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా మీల్ మేకర్. అదే ఎందుకంటే ఇక్కడ కొన్ని రెసిపీస్ మీరు చేస్తుంటే అనిపిస్తుంటుంది అరే ఇంతే కదా దీనికోసం ఎందుకు అలా అని. అంటే కొంతమంది ఎప్పుడు రొటీన్ గా ఇప్పుడు ఆలు ఉంటే అదే బంగాళదుంప ఫ్రై చేస్తూ ఉంటారు. అంటే కొత్త కొత్త కాంబినేషన్స్ ట్రై చేయకుండా. సో ఆలు ఎలాగో మనం ఉడికించుకుంటాం ఫ్రై చేసుకోవాలన్నా, కానీ ఈ మీల్ మేకర్ కి మనం చేసే ప్రాసెస్ ఏమి లేదు, జస్ట్ అలా నీళ్ళల్లో వేసి తీసేస్తే సరిపోతుంది. అప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఆ కాంబినేషన్ అనేది కూడా కొత్తది సెట్ అయిపోయినట్టు ఉంటుంది కదా. అండ్ సోయా కూడా కొంచెం అన్నంలో అంటే రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మనకి మంచిదని చెప్తూ ఉంటారు అరుణ గారు కూడా. ఓకే ఓకే. సో తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొంచెం దూరగా వేయించుకున్నాం, పొడి కొట్టుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. చక్కగా మీల్ మేకర్ కి మొత్తం మసాలా అంతా బాగా పట్టేసింది. మనకి ఆ వేరియేషన్ కూడా బాగా తెలుస్తుంది చూడండి. ఆ బంగాళదుంప ముక్కలు కొంచెం వైట్ కలర్ లో అలాగా, మీల్ మేకర్ కొంచెం చాలా బాగుంది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు మనం డైరెక్ట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చా రాజు గారు? సో అలా అనుకున్నప్పుడు మనం పోపు తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో అయిపోవచ్చిందండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొద్దిగా నిమ్మరసం అండి, పులుపుంటే బాగుంటుంది. సో ఎలాగో మనం కొంచెం అన్ని టైప్ ఆఫ్ మసాలాస్ యాడ్ చేసుకున్నాం కదా, అంటే అల్లం ఉంది, వెల్లుల్లి ఉంది, ఘాట్ ఎలాగ ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే బంగాళదుంప కాంబినేషన్ లో మనకి పులుపు అనేది కూడా యాడ్ చేస్తే టేస్ట్ పెరుగుతుంది. యాక్చువల్గా బంగాళదుంపకి ఏదైనా చిన్న ఒక టేస్ట్ యాడ్ చేస్తేనే దాని టేస్ట్ అనేది బాగా రెట్టింపు అయిపోతుంది. ఓకే, సో రెడీ. బాగుంది. బంగాళదుంప ముక్కలు అలా చూస్తుంటే పుట్టివే తినేయాలనిపిస్తుంది. చక్కగా రోస్ట్ అయినట్టు అయ్యిందంటే ఆ ఆలు అంతా కూడా. అంటే ఉన్న కొంచెం ఆ తేమ అది కూడా మీల్ మేకర్ అబ్జార్బ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది మనం కొంచెం ముద్దకూరలా చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ గానీ లేదా ఒక టమాటో గానీ అలా యాడ్ చేసుకోవచ్చు. ఒక టమాటో అలాంటి యాడ్ చేసుకుంటే మనకు కొంచెం వాటికి దగ్గరగా వచ్చేస్తుంది, తేమ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. లేకపోతే అంటే బంగాళదుంప ముక్కలు కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుని మీల్ మేకర్ చంక్స్ లాగా దొరుకుతాయి కదా, కీమా అంటారు. సో అలాంటి యాడ్ చేసుకొని చేసుకున్నా మనకు కొంచెం అది ముద్దలా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. వావ్, కలర్ఫుల్ గా ఉంది చాలా డిష్ అంతా కూడా. వెరీ నైస్. డిష్ రెడీ అండి. ఓకే ఓకే. మరి వేడివేడిగా ఆలు సోయా ఇగురు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. ఆలు సోయా ఇగురు తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు సోయా ఇగురు రెడీ. ఆలు సోయా ఇగురు తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు చక్కగా కొంచెం కారం అది తగ్గించేసుకుంటే హాయిగా అలాగా చాట్ ఐటమ్ లాగా తినేయచ్చు. అండ్ పుల్కా లాంటి వాటిలోకి మంచి కాంబినేషన్, ఎందుకంటే అది లైట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం పీసెస్ గా ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకుని తినడానికి చాలా బాగుంది రాజు గారు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉంది. మంచి రెసిపీ. ఓకే, సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఆలు ఇంకా సోయా కాంబినేషన్ లో ఇగురు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
నిమ్మకాయని ఫ్రిడ్జ్ లోంచి తీసి తీయగానే పిండినట్లయితే ఎక్కువ రసం రాదు. కాబట్టి కొద్దిసేపు ముందే ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట ఉంచి పిండే ముందు నిమ్మకాయని గట్టుపైన ఉంచి గట్టిగా రుద్దేసినట్లయితే ఎక్కువ రసం వస్తుంది. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ ఆలు సోయా ఎగురు తయారీ విధానం చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక టేస్టీ కాంబినేషన్ లో హల్వా చూడబోతున్నామండి. అదేంటంటే కార్న్ పనీర్ హల్వా. మరి హల్వా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. రాజు గారు, స్వీట్ అండ్ స్నాక్స్ లో కార్న్ పనీర్ హల్వా. అవునండి. కాంబినేషన్ వింటుంటేనే కాంబినేషన్ బాగుంది. కాకపోతే ఇది హల్వాకి సూట్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న డౌట్. అంటే మొక్కజొన్న రవ్వ ఈ మధ్య మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. అవునవును. సో దాంతో మనకి హల్వా అంటే చాలా తక్కువ మంది తెలుసు. ఓ, రవ్వతో చేస్తున్నారా? రవ్వతో చేసుకుంటున్నాం. ఓకే ఓకే, నేను ఇంకా గింజలేమో అనుకున్నాను. లేదండి. ఓకే. సో దాని కాంబినేషన్ లో మనం పన్నీర్ ని యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్ గా చాలా బాగుంది. సో పన్నీర్ ఎలాగో మనం స్వీట్స్ కి వాడుతూనే ఉంటారు అండ్ దాంతో రకరకాల స్వీట్స్ చేస్తారు కదా. అవునండి. సో ఈ రవ్వ కాంబినేషన్ లో హల్వా అన్నమాట అయితే. ఓకే ఓకే, మరి కార్న్ పన్నీర్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ పన్నీర్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న రవ్వ 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే రవ్వ కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం నానబెట్టి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఉడకడం ఫాస్ట్ గా అవుతుంది. సాఫ్ట్ కూడా అవుతుంది కదా, ఎందుకంటే కొంచెం ఈ రవ్వ కూడా హార్డ్ గానే ఉంటుంది కదా. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ మొక్కజొన్న రవ్వ అనేది దొరుకుతుంది కానీ అంటే చాలా మంది అంత వాడారు కదా రాజు గారు. ఎందుకంటే వీటితో కూడా మనము స్నాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చు. కొంచెం అంటే ఉప్మా లాంటివి. సో ఈ మధ్య మనకి అంటే మొక్కజొన్న రవ్వ, జొన్న రవ్వ, తర్వాత సజ్జలది రవ్వ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకే. సో వాళ్ళకి నచ్చినవి మనం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా మనకి ఈ 3 కంపల్సరీ ఉంటాయి కాబట్టి సో ఈ 3 యాడ్ చేస్తున్నారు. ఓకే. ఓకే ఓకే. సో దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రవ్వ అండి. సో ఇది కొంచెం వేయించుకోవాలి రాజు గారు. కొద్దిగా వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే. సో నేతిలో ఇది కొంచెం వేగితే సరిపోతుంది. ఓకే. ఆ రవ్వ అంతా కూడా బాగా ఇలా స్ప్రే ఎగిరిపోతుంది. సో దీంట్లో కొద్దిగా పాలు అండి. ఓకే. సో కొంచెం ఎంతైనా కూడా రవ్వ ఉడకాలి కాబట్టి మనము పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు కొద్దిగా వాటర్ కూడా. ఓకే. ఓకే. సో ఇది మనకి ఉడికి కొంచెం దగ్గరికి రావాలి. ఓకే. సో పెట్టేస్తారా? ఇది కాస్త దగ్గర పడేలోగా మేము ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కూరగాయల్ని పసుపు కలిపిన నీళ్లలో కొద్దిసేపు ఉంచినట్లయితే ఆ కూరగాయల్లో ఏమైనా పురుగులుంటే అవి పైకి తేలిపోతాయి. ఆ తర్వాత మనం ఆ కూరల్ని వాడుకోవచ్చు. చిట్కా చూసారు కదా రాజు గారు, చూద్దామా? ఓకేనండి. ఓకే, ఉడికిపోయింది కదా చక్కగా. సో ఇప్పుడు పంచదార. ఓకే. సో ముందుగానే పంచదార వేస్తే అది ఉడకడానికి చాలా టైం, బాగా లూజ్ గా కూడా అయిపోతుంది కదా మనకి. అవును. ఇక్కడ కూడా పంచదార. ఓకే. జాజికాయ పొడి. ఓ, ఈ ఫ్లేవర్ బాగుంటుందా దీంట్లో? ఓకే ఓకే ఓకే. అలాగే తురిమిన పన్నీర్. బాగుంది. యాక్చువల్గా ఇది
తింటే కొంచెం ఆ టేస్ట్ మనం రికగ్నైజ్ చేయడం కష్టమేమో కదా, అంటే ఏం రవ్వ వాడారు అనేది. అంటే కలర్ వేసారా లేకపోతే రవ్వలా చేసారా, లేకపోతే గోధుమ రవ్వ అయితే ఎలాగో ఈ రంగు రాదు. సో న్యాచురల్ గానే మంచి టెక్స్చర్ వచ్చింది దీనికి కదా. అవునండి. ఆ తరకలు తరకలుగా పన్నీర్ కనిపిస్తూ ఇది ఆ ఎల్లో కలర్ లో వెరీ నైస్, చూడడానికి చాలా బాగుంది. ఓకే అయిపోవచ్చింది. ఓకే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా వేయించి ఓకే కొంచెం గార్నిష్ లాగా పెట్టేస్తాం. ఓకే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే ఇష్టపడే వాళ్ళు చక్కగా ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి అసలు డ్రై ఫ్రూట్స్ ఉంటే నచ్చదు, వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఫ్రేమ్ చేసేసుకోవచ్చు డిష్ ని. బౌల్ ఇస్తారా? మనం కోవా యాడ్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు మనకు కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది కదా పై పైన. అవునండి. అలా ఉంది అది, కాకపోతే మనకి టేస్ట్ చూస్తే తెలుస్తుంది అది కోవా కాదు అనే విషయం. సో పన్నీర్లో కూడా అంటే మనం ఇలా పంచదార యాడ్ చేసుకొని తింటే కోవా టేస్టే వస్తుంది. కోవా టేస్ట్ కొంచెం జున్నులా కూడా అనిపిస్తుంది. అవునవును. కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే హల్వా రెడీ రెడీ అండి. నైస్. సో మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రాజు గారు ఏం కార్వింగ్ చేసి చూపిస్తారో చూద్దాం. ఓకే బత్తాయితోన రాజు గారు ఈరోజు. అవునండి. ఏం చేస్తున్నారు? బర్డ్ చేస్తున్నాను. బర్డ్. ఓకే. సో చిన్న సైజ్ మనం నిమ్మకాయ తీసుకుంటే హెడ్ లా వచ్చేస్తుంది. సో ముందుగా బేస్ కట్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు నుండి స్కిన్ ఓపెన్ చేస్తున్నాం, వింగ్స్ ఇలా. సో రెండో వైపు నుంచి కూడా. సో ఇక్కడ ఒక చిన్న స్లిట్ ఇస్తున్నాం టైల్ పెట్టి. ఓకే ఇలా. సో ఏదైతే బేస్ కట్ చేసామో ఇది టైల్ లా వస్తుంది. ఓకే. సో దాన్ని కొంచెం మనం జిగ్జాగ్ గా కట్ చేసుకోవాలి, షేప్ చేసుకోవాలి అన్నమాట. ఓకే. ఓకే. సో నిమ్మకాయ. సో దీన్ని మనం ఇక్కడ హెడ్ లాగా పెట్టేసుకోవాలి. సో టూత్ పిక్ మనకు ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడ మనం టూత్ పిక్ పెట్టేసుకుంటే ఐస్ కూడా కొంచెం అలా డార్క్ అది కనిపిస్తుంది. ఇంకా దీనికి ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. ఓకే ఓకే. ఇంకా కనిపించాలంటే మనం దానికి కొంచెం ఏ కాటుకు లాంటితో పెట్టేసినా ఆ బ్లాక్ కలర్ అలా తెలుస్తుంది. సో బీక్ కొరకు క్యారెట్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే. లేదా చిన్న సైజ్ మనకు క్యారెట్ టైల్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇది కూడా టూత్ పిక్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో నిమ్మకాయ కొంచెం మనకు హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందు ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత బీక్ పెట్టుకోవాలి. ఆ షార్ప్ ఎడ్జ్ అట్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం వింగ్స్ ఓపెన్ చేసాం. సో మళ్ళీ అది సేమ్ ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి అది కొంచెం అలా ఓపెన్గా ఉండడానికి లోపల వైపు నుంచి ఒక టూత్ పిక్ కొంచెం ఇలా క్రాస్గా పెట్టేస్తే అది అక్కడ అలా ఓకే ఓకే కొంచెం స్లాంట్గా అలా పెట్టేస్తాం. ఏమన్నా పీసెస్ పెట్టినా కూడా అది ఉండదు కదా, ఎందుకంటే వైడ్గా ఓపెన్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఎక్కడైతే స్లిట్ ఇచ్చామో టైల్. ఓకే బాగుంది సింపుల్గా. ఓకే మ్యాచింగ్ కార్వింగ్ ఇంకా డిష్ నైస్ బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే మరి కార్వింగ్ రెడీ, అలాగే మన డిష్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు కార్న్ పన్నీర్ హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ పన్నీర్ హల్వా తయారు చేసే విధానం. ముందుగా మొక్కజొన్న రవ్వని 10 నిమిషాల పాటు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టిన మొక్కజొన్న రవ్వ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని పాలు, నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, జాజికాయ పొడి, పన్నీర్ తురుము వేసి దగ్గర పనివ్వాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ పన్నీర్ హల్వా రెడీ.
ఓకే, మరి హల్వా తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసి ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్తామండి. చాలా కమ్మగా, అంటే మనం పాలు పోసి ఉడికించామా అయినా కూడా కొంచెం ఆ కమ్మదనం, ఆ పాలుతో వచ్చే ఆ స్వీట్నెస్ అనేది పన్నీర్ ఉంది కదండి, అది కూడా యాడ్ అయ్యటం వలన చాలా బాగుంది కదా. అండ్ ఆ జొన్న, అంటే ఆ మొక్కజొన్న టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. ఆ కార్న్ ఫ్లేవర్ ప్లస్ మొక్కజొన్న కాంబినేషన్ లో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చాలా బాగుంది రాజు గారు. అంటే ఎక్కువ స్వీట్ అవ్వలేదు ఇందులో, సరిపడా ఉంది. ఈ మాత్రం స్వీట్ ఉంటే చాలు, ఎందుకంటే ఎక్కువ అయినా కూడా మనం తినలేము. చాలా లైట్ గా, చాలా టేస్టీగా ఉంది. చాలా కమ్మకమ్మగా పాల ఫ్లేవర్ తో వెరీ టేస్టీ. ఓకే, సో హల్వా చాలా బాగుందండి ఇలాగా మొక్కజొన్న రవ్వతో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వంకాయ ముక్కలు తరగగానే అవి నల్లబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఆ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉంచినట్లయితే అవి నల్లబడకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్. హాయ్, మీ పేరేంటి? శ్వేత. శ్వేత, ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి. వైజాగ్. ఓకే, హాయ్. మీ పేరు? అనుష. అనుష, ఎక్కడి నుంచి? మాది కూడా వైజాగ్. మీది కూడా వైజాగ్. అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్? రిలేషన్స్. ఏమవుతారు ఒకళ్ళకొకళ్ళు? కజిన్స్. కజిన్స్. వెరీ గుడ్. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. ఎవరు చేస్తారు ముందు? ఫస్ట్ నేను. ఫస్ట్ నువ్వు చేస్తావు. ఏం చేస్తావు శ్వేత? కాకరకాయ పల్లీల కారం. కాకరకాయ పల్లి కాంబినేషన్ లో కారం. ఓకే. ఓకే, మరి కాకరకాయ పల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ పల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కాకరకాయ పల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే శ్వేత, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేయించుకోవాలి ఏమైనా? కాకరకాయలు డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఓకే, వేసుకో. ఆయిల్ ఎంత కావాలో. అంటే కాకరకాయలు బాగా వేయించుకోవాలన్నమాట. ఓకే, ఇంకా ఏమైనా వేయించుకోవాలా కాకరకాయలతో పాటు? వేరే ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. లైట్ గా ఆయిల్ వేయాలి. ఎందుకంటే ముందు ఒక 1 అవర్ ముందు కాకరకాయలు కడుక్కొని పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ ఫ్రై ని నిల్వ ఉంచుకోవచ్చు. ఓకే ఓకే, లైట్ రివా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. అవి కూడా లైట్ గా, మరి హెవీ కాకుండా నార్మల్ కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకొని పల్లీలు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. సరే, వేసుకుని ఎంత ఆయిల్ కావాలి? కలిపి వేయించేసుకోవాలా రెండు, లేకపోతే విడివిడిగా వేయించేసుకోవాలా? అది ఒకసారి వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎందుకంటే ఎండుమిర్చి వేస్తే ఇది త్వరగా ఎగిపోతే అది త్వరగా ఎగవు కదా. అవునవును. అందుకని ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. కాకరకాయ మాత్రం మొత్తం నీరంతా పోయేదాకా వేగాలి. 1 అవర్ ముందు కాకరకాయను కడుక్కొని పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఓకే ఓకే. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇందులో. సో మనకి ఎంత కారం కావాలో దానికి సరిపడా ఎండుమిర్చి. ఓకే. పల్లీలు ఎన్ని తీసుకున్నా సేమ్ క్వాంటిటీ కూడా తీసుకోండి. ఎండుమిర్చి స్పైసీగా తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే ఓకే, చాలా వేగింది. ఓకే, ఆఫ్ చేసేయండి. ఓకే, దాన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ ముక్కలు మాత్రం ఏం గ్రైండ్ చేసే పని లేదు, ఏం అక్కర్లేదు. డీప్ ఫ్రై చేసుకొని చాలు. ఓకే ఓకే. సో ఇవి కొంచెం అవ్వాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, ఇవి ఇంకొకసారి ఆగాలి. ఇది ఏగలోపు మిక్సీ మనం అవి పల్లీలు అవి పౌడర్ చేసేసుకుందాం. ఓకే, జారి. ఇందులో ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలా? ఏం లేదు, సాల్ట్ ఎండింగ్ వేసుకోవాలి. ఓన్లీ కారం మాత్రమే. అంటే ఆల్రెడీ ఎండుమిర్చి ఉంది కాబట్టి ఇంకా కారం అక్కర్లేదు. ఓకే, ఎండుమిర్చి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ కూడా ఎండుమిర్చి. ఓకే ఓకే, అంతేగా? అంతే. మిక్స్ అయిపోయిందా శ్వేత? ఓకే, అయిపోయింది.
దీన్ని ఇలా మెత్త పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పౌడర్ రెడీ కదా? రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా వేగిపోయినాయి, ఆఫ్ చేసేసాను. ఇది బౌలర్ తీసేస్తాను. ఓకే, ఈ ముక్కలు కూడా వేగిపోయాయి కదా, బౌల్ కూడా ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు అవి మళ్ళీ పోపు వేయించుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగిద్దాం. సో ఇందులో ఫైనల్ గా మళ్ళీ పోపు పెట్టుకోవాలి మనం? పోపు పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం. బేసిక్ గా పొడుల్లో ఇలా తాలింపులు అవి పెట్టుకోరు కదా? ఈ ఫ్రైలో మాత్రం కంపల్సరీగా పెట్టాలి, లేకపోతే దాని టేస్ట్ కూడా మనకు తెలియదు కదా ఏమీ. అందులో ఏం అంటే పొడి వేయించుకుని చక్కగా పౌడర్ చేసుకున్నాం కదా, మళ్ళీ తాలింపు ఎందుకు? తాలింపు కూడా పెట్టాలి, టేస్ట్ బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇవి కూడా బాగా వేగుతాయి కాబట్టి కరకరలాడుతూ తినాలనిపిస్తుంది ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం వేగినప్పుడు నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు ఒక్కొక్కటి. ఓకే, జీలకర్ర, ఓకే, ఆవాలు, ఎండుమిర్చి, ఎండుమిర్చి, ఓకే, వెల్లుల్లి, కరివేపాకు. పొడి కంటే పోపు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. వేయించిన కాకరకాయను ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే, మళ్ళీ వేయించాలన్నమాట ఒక్కసారి. పాపం కాకరకాయ ముక్కలు. తర్వాత ఇప్పుడు మనం ఆడించిన పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఓకే, అన్ని బాగా వేయించుతున్నాం కాబట్టి మనకి ఇది బాగా స్టోర్ ఉంటుంది అనమాట. ఈ టైప్ లో కారం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఎంత సాల్ట్ తింటే అంత సాల్ట్ అవకాశం కల్పిస్తున్నావా? అంటే కొందరు ఎక్కువ కూడా తింటారుగా, ఎక్కువ తింటే తొందరగా బీపీ వస్తుంది. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎక్కువ ఎలా తింటారు ఎవరైనా? అంటే కొంతమంది తింటారేమో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళుగా, మనం చెప్పలేం కదా. ఉప్పు ఎవరైనా ఎక్కువ తింటారా? తినరు. తక్కువ తింటారు, సమానంగా తింటారు, కొంచెం ఎక్కువ తింటారు. ఇప్పుడు అయిపోయినట్టేనా ఇది? ఓకే, ఒక 5 minutes. సాల్ట్ వేసాం కదా ఎండింగ్, ఒకసారి మరి అంతా పౌడర్ లో సాల్ట్ వేసుకుంటే బాగా కలుస్తుంది కదా గ్రైండ్ అయినప్పుడు, అలా టేస్ట్ బాగోదు. అవునా? కాబట్టి ఇలా వేసుకోవాలి. ఓకే ఓకే, అయిపోయింది గీత. ఆఫ్ చేసే స్టవ్. సర్వింగ్ బౌల్ తీసుకున్నాం. ఇది కొంచెం పొడి పొడి ఆడుతుంది తర్వాత మనకి నార్మల్ గా వచ్చేస్తుంది. చల్లారితే కొంచెం విడివిడిగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, రెడీ. ఫినిష్ సర్వ్ చేసుకోవడం ఇంకా అంతే. నైస్. ఓకే, మరి కాకరకాయ పల్లి కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ పల్లి కారం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి వేరుశెనగ గుళ్ళు వేసి వేగాక ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన కాకరకాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ పల్లి కారం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పచ్చి కొబ్బరి చిప్పలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే వాటిపైన నిమ్మరసం పిండి నిల్వ చేసినట్లయితే ఒక వారం రోజుల పాటు పాడైపోకుండా ఉంటాయి. కాకరకాయ పల్లి కారం తయారీ విధానం చూసారు కదా, మరి ఇప్పుడు అనూష ఏం వంట చేస్తుందో చూద్దాం. అనూష రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు వంట? పుదీనా పన్నీర్ రైస్. పుదీనా పన్నీర్ రైస్. ఓ, రైస్ ఐటమ్ తీసుకున్నావా? ఓకే ఓకే, మరి పుదీనా పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు,
నానబెట్టిన పచ్చి బఠానీలు పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అనుష, మొదలు పెడదామా? ఓకే. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, చాలా సరిపోతుంది. రైస్ ఐటమే కాబట్టి మనకి ఎక్కువ పడుతుంది కదా. ఓకే. ఫస్ట్ శనగపప్పు, ఓకే నెక్స్ట్ ఆవాలు, ఓకే నెక్స్ట్ జీలకర్ర, గ్రీన్ పీస్ కూడా వేయాలి. పచ్చి బఠానీలు. పచ్చి బఠానీ. ఓకే, సో పచ్చివే వేసేసుకుంటున్నావా? వేగిపోతాయి కదా ఎలాగో ఫాస్ట్గా. ఇది వేగుతుండగా మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దీనికి పేస్ట్ కావాలా? పుదీనా పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. ఓకే ఓకే ఓకే, గ్రైండ్ చేసుకోవాలి. ఒక జార్ ఉంది చూడు, జార్ ఇక్కడ పెట్టేసుకో. ఇవన్నీ వేసుకోవాలా? పుదీనా, ఓకే, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ కూడా మనం రైస్ లో కలిపేసుకుంటే బాగుంటుందా తాలింపులో? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఓకే, పుదీనా పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అది వేసేసుకోవాలా? ఇప్పుడు ఇది వేయాలి. స్పూన్ వేసేసి జార్ ఇక్కడ పెట్టి వేదాన్ని కవర్ చేసేయకుండా. సో అన్నం ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా వేయాలి. పడుతుందా ఇంత? సరిపోతుంది. ఓకే ఓకే, ఇందులో మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తాం. పన్నీర్ని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఓకే, బాగా అంటే గట్టిగా అయిపోతాయి కదా, ఇప్పుడు ఇందులో సాఫ్ట్ అవుతాయి. ఇందులో సాఫ్ట్ అయిపోతాయి. వేసేద్దామా అన్ని? నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఓకే, చేయి. ఏం చదువుతున్నావు నువ్వు? నాకు బీటెక్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేసావు. యాడ్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు బీటెక్ తర్వాత ఏమిటి? ఎంటెక్? ఎంటెక్ కాదు, జాబ్ ట్రయల్స్. జాబ్ ట్రయల్స్. ఓకే ఓకే, ఏ బ్రాంచ్ నీది? ఇంజనీరింగ్? నాది కంప్యూటర్ సైన్స్. వెరీ గుడ్. ఓకే, ఇంకా వేగల చాలా ఇది ఇలా సరిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నా ఈ రైస్ ఐటమ్ అనుష? మా అక్క నేర్పింది. మీ అక్క? నీకు అక్క ఉందా? ఒక అక్క అంటే మా కజిన్ సిస్టర్. నువ్వు ఒక్కదానివేనా మరి? నేను, మా అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తున్నాడు? అన్నయ్యది బీటెక్ కంప్లీట్ అయింది. తను జాబ్ సర్చింగ్, జాబ్ లో చేరాడా? అంటే నాతో పాటే అయింది. అన్నయ్య ట్విన్సా మీ ఇద్దరు? కాదండి. కాదా? ఏం పేరు మీ అన్నయ్య పేరు? కృష్ణసింహ. బాగుంది పేరు. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. ఓకే, వేగాక మనం రైస్ యాడ్ చేసాడు. బాస్మతి రైస్. అంతేనా? ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఓకే, మొత్తం రైస్ కి అంత సరిపడా ఉప్పు. ఓకే, అంటే ఇప్పుడే వేస్తే బాగా పడుతుంది, అందుకే. అవును. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు అనుష? మా ఫాదర్ ఎంప్లాయీ. పేరు? సుధాకర్. ఓకే, మరి అమ్మ? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ పేరేంటి? మమ్మీ పేరు తిరుమల. నైస్. ఈ రైస్ ఐటమ్ ఎప్పుడైనా చేసి పెట్టావా మీ ఇంట్లో వాళ్ళకి? మామూలుగా ఫ్రైడ్ రైస్ అంటూ చేస్తూ ఉంటాను ఇంట్లో. అవునా? రైస్ ఐటమ్స్ ఇష్టమా నీకు బాగా? అలా ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామా? సో దీనికి సరిపడా బాస్మతి రైస్. బాగుంది కలర్ఫుల్ గా. సో ఈ పన్నీర్ పేస్ట్ అంతా కూడా మనకు చక్కగా గ్రీన్ కలర్ లో వస్తుంది కదా. అండ్ ఈ పన్నీర్ ముక్కలేమో చక్కగా ఆలు మనం బాగా వేయించేసుకుంటే ఎలా వస్తుంది
అలా ఆలు డీప్ ఫ్రై చేసినట్టు ఉంది. ఉంది. బాగుంది. ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదు. తీసే. ఓకే, ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని కరివేపాకుతో గార్నిష్ చేస్తాం. కరివేపాకుతో గార్నిష్ చేస్తావా? చెయ్యి. సో రెడీ అయిపోయిందా నీ రైస్ ఐటమ్? అయిపోయింది. పుదీనా పన్నీర్ రైస్. సో పుదీనా గ్రైండ్ చేసి వేసావు కదా, ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓకే, మరి వేడివేడిగా పుదీనా పన్నీర్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ ఐటమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నానబెట్టిన పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్, వేయించిన పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పుదీనా పన్నీర్ రైస్ రెడీ. ఓకే అండి, మరి 2 రెసిపీస్ కూడా రెడీ టేస్ట్ చూడడానికి. మరి టేస్ట్ చూసి వాళ్ళ ఊరించే వంట విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజుగారు. రాజుగారు, 2 కూడా కొంచెం డిఫరెంట్ గానే చేశారు. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం, రైస్ ఐటమా లేకపోతే కాకరకాయ కారమా? కాకరకాయ పల్లీల కారం. ఓకే, ముక్కలు అది కూడా బాగా వేగి చక్కగా ఆ పోపు బాగా కరకరలాడుతూ బాగుంది. నైస్. సో ఇప్పుడు రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. తీసుకోండి. ఓకే, సో రాజుగారు 2 టేస్ట్ చూసేసాం కదా, మరి ఎవరు ఇవాళ ఊరించే వంట విన్నర్? కాకరకాయ వేపుడులో కొంచెం ఆ పల్లీల పొడి కొంచెం ఎక్కువ పడితే బాగుంటుంది. అవును, ఎందుకంటే నార్మల్గా ఉంది, దాని ఫ్లేవర్గా ఎక్కువగా తెలియట్లేదు. పల్లి అనేది ఎక్కువగా తెలియట్లేదు. అదొకటి కొంచెం మైనస్. మిగతా అంటే ఇలా వేపుడులో కొంచెం బాగుంది. ఓకే, సో ఈరోజు పుదీనా పన్నీర్ రైస్. ఓ, సో అనూష విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అనూష. థ్యాంక్ యూ. సో బాగుంది రైస్ ఐటమ్, చక్కగా టేస్టీగా బాగా చేసావు. సో మంచి టేస్టీ రెసిపీ ఈరోజు మాకు చేసి చూపించినందుకు నీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. మీరు ఇటు వచ్చేసండి శ్వేత. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీకి చాలా చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు చేసేటప్పుడు అవి క్రిస్పీగా రావాలంటే ఉల్లిపాయ ముక్కల పైన ముందుగా ఉప్పు జల్లేసి బాగా నలిపి ఆ తర్వాత శనగపిండిలో కలిపి పకోడీలు చేస్తే అవి మరింత క్రిస్పీగా వస్తాయి. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ అన్ని చూశారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన ఈ రుచికరమైన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారో చూద్దాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన ఆలు, సోయా ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, సోయా ఎలాంటి ఒక ఐటమ్ అంటే మనకు అది ఇంకా ఆన్గోయింగ్ రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. బట్ డెఫినెట్గా ఒకటి మాత్రం గ్యారంటీ, అది ఆరోగ్యానికి మంచిది. కాకపోతే రెగ్యులర్గా రోజు తీసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా లేదు. ఇప్పుడు పన్నీర్ ఎలా నార్త్ ఇండియన్ ఐటమో మన జీన్స్కి అది కొత్తదో, అలాగే ఈ సోయా కూడా మన జీన్స్కి కొత్తదే. కాకపోతే వారానికి ఒకసారి మనం ట్రై చేసుకోవచ్చు. సోయా కాంబినేషన్ ఎలా ఉండాలంటే పాలకూర కానివ్వండి, బంగాళదుంపలు కానివ్వండి, ఇలాంటివి మనకు సుపరిచితమైన కాయగూరలు. దానితో పాటు మనం ట్రై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కార్న్ పన్నీర్ హల్వా, కార్న్ పన్నీర్, ఈ రెండు కూడా మంచి ఐటమ్సే. కాకపోతే షుగర్తో పాటు చాలాసేపు స్టవ్ మీద ఉంచి మనం వండుతున్నాము.
సో హల్వాలు, తర్వాత కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి మన ట్రెడిషనల్ వంటకాలే, వాటిల్లో పెద్దగా మనం పోషక విలువలు వెతకలేము. అవి కేవలం టేస్ట్ కోసమే. ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే టేస్టీ ఐటమ్స్ ఎప్పుడు కూడా అవి డెఫినెట్గా పోషక విలువలు ఉంటాయని మనం గ్యారంటీగా చెప్పలేము. అంటే డెలిషియస్ థింగ్స్ అన్నీ కూడా మన మైండ్ని అడిక్ట్ చేసే విధంగా ఉంటాయి కదా, అవన్నీ కూడా షుగర్ బేస్డ్ ఉంటాయి. సో షుగర్ అన్నది ఎప్పుడు కూడా మనకంత ఆరోగ్యకరమైనది కాదు. కాబట్టి ఇలాంటి ఐటమ్స్, హల్వా లాంటి ఐటమ్స్ ట్రెడిషనల్ అయినా డెఫినెట్గా పోషక విలువలు తక్కువనే చెప్పాలి. ఇక ఊరించే వంటలో చూసిన కాకరకాయ పల్లీ కారం. కాకరకాయ పల్లీ కారం ఏంటంటే కాకరకాయ డీప్ ఫ్రై చేసి తర్వాత ఆ పల్లీలు ఎండుమిర్చిలతో ఆ పౌడర్తో మనం చేసుకుంటున్నాం. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే కాకరకాయ డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ అందులో పోషక విలువలు ఉండవు. ఏదైనా కానివ్వండి, ఎంత మంచి ఒక ఐటమ్ అయినా మనం ఆయిల్లో అలా డీప్ ఫ్రై చేసేసరికి 100% పోషక విలువలు ఉండవు. కంప్లీట్ డీప్ ఫ్రైయే కాదండి, షాలో ఫ్రై చేస్తే కూడా పెద్ద పోషక విలువలు ఉండవనే చెప్పాలి. సో 100% మనం దాన్ని డెఫినెట్గా డీప్ ఫ్రై కంటే కాస్త బెటర్ కాబట్టి షాలో ఫ్రై ట్రై చేసుకుంటూ, లేకపోతే బాయిల్ చేసేసి కూడా మనం ఇదే రెసిపీ ట్రై చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. ఇక పుదీనా పన్నీర్ రైస్. పుదీనా పన్నీర్ రైస్, వెల్లుల్లి. పుదీనా ఎలాంటి ఒక ఐటమ్ అంటే ఇప్పుడు మనకు క్రిములు అన్నవి బాడీలో ఏ భాగంలో అయినా ఉంటాయి, ముఖ్యంగా నోటిలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అందుకే డెంటిస్టులు కూడా చెప్తూ ఉంటారు మనం నోరు కానీ పళ్ళు కానీ శుభ్రంగా ఉంచుకోవాలి, అక్కడి నుంచే ఇన్ఫెక్షన్స్ మొదలవుతూ ఉంటాయని. సో ఆహారంలో ఏమైనా ఉన్నాయా మన నోటి భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికంటే ఈ పుదీనాని చెప్పచ్చు. ఇట్స్ అన్ ఓరల్ యాంటీసెప్టిక్. అంటే తరచూ పుదీనాని, తులసిని ఇవి తీసుకుంటే మౌత్లో ఉన్న ఈ క్రిములన్నీ, ఈ ఓరల్ క్యావిటీ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుతుందన్నమాట. పన్నీర్ ప్రోటీన్ ఉందండి, రైస్ కార్బ్స్. ఇక మిగిలిన ఈ జింజర్ కానీ అల్లం ఏదైనా మసాలా వేసుకుంటే అందులో మనం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా చక్కగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు డైజెషన్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటివి తీసుకుంటే పుదీనా లాంటివి చక్కగా అక్కడి నుంచే జీర్ణం అవ్వడం మొదలవుతాయి అన్నమాట. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో డెఫినెట్గా ఈ పుదీనా ఎక్కువ వాడడం మూలాన పుదీనా పన్నీర్ రైస్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. కాకరకాయ పల్లీ కారం కూడా బాగుంది, కాకపోతే కాకరకాయ డీప్ ఫ్రై చేయకుండా దాన్ని మనం బాయిల్ చేసుకొని అదేవిధంగా పల్లీలు ఎండుమిర్చితో మనం ఫిల్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక మరో మంచి రెసిపీ వాళ్ళు చూసింది ఏంటంటే ఆలు సోయా ఇగురు కూడా బాగుందండి. ఇప్పుడు మనము ఎలా పన్నీర్ రోజు తినలేం కదా, అలాగే కూడా మనం సోయా రోజు తినాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఇలా చక్కగా చేసుకుంటే బాగుంటుంది. కార్న్ పన్నీర్ హల్వా ఒక్కటే ఇవాళ మనం చూసిన రెసిపీస్లో కాస్త హై క్యాలరీ అండ్ డైలీ డైట్కి ఉపయోగపడని విధంగా ఉందన్నమాట. ఇప్పుడు షుగర్ అన్నది మనం ఆపితేనే దాని ఒక ఎఫెక్ట్ అనేది మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి 100% ఇలాంటి స్వీట్ ఐటమ్స్ రెస్ట్రిక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. మిగిలిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. ఒక రుచికరమైన వంట రాసి పంపిస్తే ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు అభిరుచిలో పార్టిసిపేట్ చేసి మీకు బాగా తెలిసిన వంటని మీరే స్వయంగా అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటతో పాటు మీ పూర్తి వివరాన్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. మీరు పంపించే ఎంట్రీ కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఈ పోటీకి ఇతర MTR ప్యాకెట్లేవి వర్తించమని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీలని పంపించేయండి.
రాజు గారు ఈరోజు మీరు చేసిన 2 రెసిపీస్ కూడా దేనికదే వెరైటీగా ఉన్నాయి రాజు గారు. ఓకే సోయా ఇంకా ఆలు కాంబినేషన్ లో ఇగురు బాగుంది, హల్వా అయితే చాలా టేస్టీగా ఉంది. అంటే బేసిక్ గా ఆ కాంబినేషన్ నే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, కానీ ఇంకా పన్నీర్ కార్న్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అయింది స్వీట్ కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మంచి వెరైటీస్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని దేనికదే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.